విజయవాడని ఏ స్థాయిలో వరదలు ముంచెత్తినాయో, ఈ ఒక్క వరదపై అందరూ స్పందిస్తున్నారు. అటు సినిమా ఇండస్ట్రీ హీరోలు, అలాగే రాష్ట్ర పారిశ్రామికవేత్తలు చాలామంది ఈ యొక్క వరదలో తీవ్రమైన నష్టం కలిగింది కాబట్టి, ప్రభుత్వానికి ఎంతో కొంత తమ వంతు సహాయాన్ని అయితే వాళ్ళైతే ప్రకటిస్తా ఉన్నారు. అయితే ఈ సందర్భంగా చిన్న పిల్లల దగ్గర ఉన్న డబ్బు కూడా ప్రభుత్వం తీసుకుంటుందనమాట. అంటే చిన్న పిల్లలు వాళ్ళ వంతు సహాయంగా కిడ్డీ బ్యాంకులో డబ్బులు దాచుకుంటున్నారు. అంటే పాకెట్ మనీ కింద. అయితే ఈ సందర్భంగా వీళ్ళ డబ్బు తీసుకోవడం ఏంది అని చెప్పేసి ఒక రకంగా విమర్శలు అయితే వస్తున్నాయి. అయితే చిన్నపిల్లలు వాళ్ళ యొక్క పెద్ద మనసుతో సహాయం చేస్తున్నారు రాష్ట్రానికి. కాకపోతే ప్రభుత్వం వీళ్ళ డబ్బు తీసుకోవడం కరెక్ట్ కాదనైతే ఒక వాదన అయితే వినిపిస్తుంది. ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు దేశంలో కింగ్ మేకర్ స్థానంలో ఉన్నారు. అంటే ఇప్పుడు మోడీ ప్రభుత్వం, మోడీ పీఎం అంటే చంద్రబాబు నాయుడు గారు ఏపీ తరపున గెలిపించిన సీట్లే చాలా కీలకమైన సీట్లు. అంటే చాలా కీలకమైన ఎంపీ స్థానాల వల్ల ఈరోజు మోడీ ప్రధానమంత్రి స్థానంలో ఉన్నారు. అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు డిమాండ్ చేయాలి, మోడీని ఇంత డబ్బు కావాలి మాకు డిమాండ్ చేయాలి. కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా చాలా డబ్బులు ఉన్నాయి. అలాంటప్పుడు డిమాండ్ చేయాలి, కానీ చంద్రబాబు నాయుడు గారు రిక్వెస్టింగ్ మోడ్లో అడగడం ఏందని చెప్పేసి విమర్శలు అయితే వస్తున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల గారు ఇదే విషయాన్ని అయితే చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం దగ్గర ముక్కుపిండి డబ్బులు వసూలు చేయాలి, డిమాండింగ్ మోడ్లో అడగాలి, కానీ ఇలా చిన్నపిల్లలు దాచుకున్న డబ్బుని ఇలా అడుక్కోవడం ఏంది అని చెప్పేసి ఆమె ఒక రకంగా ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని అయితే విమర్శలు అయితే చేస్తూ ఉంది. ఇది కూడా కరెక్ట్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాట్లకు చాలా కీలకంగా ఉన్నారు. ఆయన ఫోన్ చేస్తే డబ్బులు అకౌంట్లో పడాలి. కాకపోతే ఇప్పుడు మాత్రం ఆ స్థితి లేదు. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఇంత వీక్గా మారారో నాకైతే అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు గారు కేంద్రాన్ని డిమాండ్ చేయాలి. చిన్నపిల్లల డబ్బు తీసుకోవడం కన్నా కేంద్రం దగ్గర చాలా డబ్బు ఉంది, మిగిలిన బడ్జెట్ కూడా చాలా ఉంది. ఆ డబ్బులు అయితే రాష్ట్ర వరద ప్రభావిత ప్రాంతాలకు ఖర్చు